ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, మనం చాలా వీడియోలో మాట్లాడుకున్నాం రిటైర్మెంట్ ప్లానింగ్ ప్రాసెస్ గురించి. చాలా మంది అంటే దీని మీద అవగాహన ఉండదు. ఆ టైం వచ్చేటప్పటికి వాళ్ళ వెనక చూసుకుంటే మనీ ఉండక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అంటే ఒక్కసారి ఈరోజు మిమ్మల్ని అడిగితే రిటైర్మెంట్ ప్లానింగ్ ప్రాసెస్ అనేది ఏమైనా స్టెప్ వైజ్ ఉంటాయా మా వ్యూవర్స్కి? సింప్లిఫై చేయాలంటే లేదు, రిటైర్మెంట్కి మీకు ఎంత అమౌంట్ కావాలి అనేది క్లారిటీ ఉండాలండి. అంటే కరెంట్ మీరు లైఫ్ స్టైల్, ఎలాంటి లైఫ్ స్టైల్ మీరు గడుపుతున్నారు. అండ్ సపోజ్ రూరల్ ఇండియాలో అనుకోండి ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది, సిటీలో అనుకోండి ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది, అండ్ మెట్రోపాలిటన్ సిటీలో ఇంకో లైఫ్ స్టైల్ ఉంటుంది. అండ్ కాబట్టి మీరు ఎలాంటి లైఫ్ స్టైల్లో గడపాలనుకుంటున్నారు అన్న దాన్ని పెట్టేసి మనకు ఉంటుంది అనమాట. ఇప్పుడు సింగిల్ బెడ్రూమ్లో ఉందానికన్నా డూప్లెక్స్లో ఉందానికి మధ్య తేడా ఉంది కదా. ఓన్గా వర్క్ చేసుకున్న దానికన్నా ఇద్దరు ముగ్గురు హౌస్ మేట్స్ పెట్టుకున్న దానికి మధ్య తేడా ఉంది కదా. అలాగే హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకన్నా లేని వాళ్ళకి మధ్య తేడా ఉంది కదా. కాబట్టి ఎలాంటి లైఫ్ స్టైల్ మీరు కోరుకుంటున్నారో అది ఎంత కాస్ట్లో వద్దో ముందు క్లారిటీ ఉండాలి. అండ్ రెండోది ఎక్స్పెండిచర్ మీకు ఇప్పుడు ఎంత అవుతుంది, ఇన్ఫ్లేషన్ యాడ్ చేసుకుంటూ పోతే అప్పటికి ఎంత అవుతుందో క్లారిటీ ఉండాలి. చాలామంది ఇన్ఫ్లేషన్ లెక్కేయరు. ఇప్పుడు రిటైర్మెంట్ కల్లా మీకు 10 కోట్ల ఫండ్ కావాలని చెప్పామనుకోండి, 10 కోట్లు ఎందుకు నాకు అంత ఏం అవసరం అనుకుంటారు. ఇది 2026లో కూర్చొని ఇప్పుడు ఎంత వర్త్ చూసుకుంటారు. బట్ 20 years తర్వాత చూసుకున్నాం అనుకోండి ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కదా. అందుకని ఎవ్రీ ఇయర్ మీరు దాన్ని 6% యాడ్ చేసుకుని లెక్కేసుకోవాలా. అందుకని మీకు 10 కోట్ల ఫండ్ అంటే ఇప్పుడు అది 2 కోట్ల ఫండ్తో సమానం. అంటే ఇప్పుడు 2 కోట్లకి ఎలాంటి లైఫ్ స్టైల్ మీకు ఉంటుందో 20 years తర్వాత కూడా మీకు 10% పెట్టేసి అదే లైఫ్ స్టైల్ వచ్చింది. కాబట్టి ఇన్ఫ్లేషన్ యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే ఏదైనా ఎమర్జెన్సీ మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చింది అనుకోండి, ఎమర్జెన్సీకి మనీ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఉండాలి. కాబట్టి మీ ఎక్స్పెక్టేషన్స్, మీ హెల్త్ ఇష్యూస్, ఎలాంటి లైఫ్ స్టైల్ గడుపుదాం అనుకుంటున్నారు, అండ్ ఎమర్జెన్సీ ఏదైనా వస్తే అడ్జస్ట్మెంట్ కోసం వీటన్నిటికి ముందు కాంప్రహెన్సివ్ ప్లానింగ్ ఉండాలి. కాబట్టి నాకు ఇప్పుడు ఇంత ఖర్చు అవుతుంది, నా లైఫ్ స్టైల్ ఇలానే ఉంచుకుందాం అనుకున్నాం అనుకోండి, ఒక 20 years తర్వాత ప్లస్ ఇన్ఫ్లేషన్ యాడ్ చేసుకుంటే ఎంత, హెల్త్ ఇష్యూస్ ఏం లేవు కాబట్టి ఎంత, ఒకవేళ వస్తే ఏమవుద్ది, ఇటు మొత్తం లెక్కేసుకోవాలి, ఒక నెంబర్ పెట్టుకోవాలన్నమాట అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ లైఫ్ స్టైల్ కాస్ట్ కనుక 1,00,000 అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్, ఇదే లైఫ్ స్టైల్ కంటిన్యూ అవుదాం అనుకున్నాం, ఆఫ్టర్ 20 years తర్వాత మీకు ఎంత అవుద్ది అనేది ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేటర్ పెట్టి లెక్కేసుకోవాలి. మేబీ మీకు అప్పటికల్లా 3 నుంచి 4 లక్షల మధ్య అవుద్ది 20 years తర్వాత చూసుకుంటే. అప్పటి నుంచి ఇంకా 30 years సర్వే అవ్వాలి కదా. ఇప్పుడు మన ఏజ్ 30 అనుకోండి, 30 years కల్లా ఇంకొక 20 years కల్లా రిటైర్ అవుతాను, అక్కడి నుంచి ఇంకొక 30 years దాకా నేను సర్వే అవ్వాలి. కాబట్టి మొత్తం లెక్కలేసుకోవాలన్నమాట. అంటే రెండోది మీకు ఎంత కరెంట్ మీ మనీ గ్రో అవుతుంది, రిటైర్మెంట్ అయిన తర్వాత సేఫ్టీగా ఉండాలి. ఇంత డబ్బు గ్రో అవడానికి కుదరదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా మనీ ఇయర్లీ యావరేజ్ మీద ఒక 12 to 15% గ్రో అవుతుంది అనుకుందాం అప్ టు రిటైర్మెంట్ దాకా. రిటైర్మెంట్ అయిన తర్వాత ఖచ్చితంగా ఈ డబ్బు అంతా డెట్ ఫండ్స్లో పెట్టాలా, ఎందుకంటే నాకు గ్యారంటీగా రిటర్న్స్ కావాలి కాబట్టి. అప్పుడు నీ రిటర్న్స్ ఇంత రావు. అప్పుడు మీ రిటర్న్స్ ఎంత వస్తాయి, మేబీ 7 to 8% వస్తుంది అనమాట. అంటే 7 to 8% మీద మీ మనీ గ్రో అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి లెక్కలని రెడీగా ఉంచుకోవాలి. అంటే రెండోది ఇప్పుడు కరెంట్ పొజిషన్ ఎక్కడుంది మీకు, ఇప్పుడు మీకున్న ఆస్తులు ఎంత, అప్పులు ఎంత, ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎక్కడెక్కడ దాస్తున్నారు, ఎన్ని రకాల ఇన్కమ్ సోర్స్ ఉన్నాయి, ఇవన్నీ లెక్కేసుకోవాలి. కాబట్టి ఇప్పుడున్న కరెంట్ స్టేటస్ నెక్స్ట్ 20 years కల్లా ఎంత ఎర్న్ చేయబోతున్నారు, నెక్స్ట్ 30 years ఎలా ఈ ప్యాసివ్ ఇన్కమ్ మీద బతుకుతున్నాము, వీటి మీద లెక్కలు క్లియర్గా ఉండాలి. అండ్ మూడోది ఒక క్లియర్ స్ట్రాటజీ ఉండాలి. ఇప్పుడు ఇన్కమ్ ఎంత వస్తుంది, ఇంకెంత ఇన్కమ్ యాడ్ చేయబోతున్నారు, ఓకే. అంటే బోనస్లు డబ్బు వస్తుంటే వాటిని ఎలా పెట్టబోతున్నారు, అసెట్స్ మధ్య అలొకేషన్ ఏమన్నా ఎలా చేస్తున్నారు. అప్పుడప్పుడు అవసరం అయిపోతే కొన్ని అసెట్స్ని ఎక్కువ అలొకేట్ చేయాల్సి ఉంటుంది, కొన్నిటి తక్కువ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్స్ డల్ అవుతున్నాయి అనుకోండి, ఈక్విటీకి తగ్గించేసి డెట్కి ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది. మార్కెట్ స్టేబుల్ అయిపోయింది అనుకోండి, ఇప్పుడు మళ్ళీ ఈక్విటీకి ఎక్కువ షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి స్ట్రాటజీస్ ఏమన్నా మీ దగ్గర ఉన్నాయి, ప్రాపర్గా ఉన్న లెవెల్ లెక్కేసుకోవాలి. అంటే ఫోర్త్ వన్ ఏంటంటే ఇప్పుడు ఏదైనా క్యాలిక్యులేటర్ రన్ చేస్తూ ఉన్నారనుకోండి, అది చెప్తా ఉంటుంది ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు మీ మనీ ఎంత ఉంది, ఫ్యూచర్లో ఎంత రాబోతుంది, ఫ్యూచర్లో ఇప్పుడు ఉంది ఎంత రాబోతుంది, అట్లా నిరంతరం నీ నెంబర్స్ చెప్తా ఉంటాయి అనమాట. దాని తగ్గట్టు మనం చేస్తూ ఉండాలి. అండ్ ఫైనల్గా మన ప్లాన్స్ లేదు, ఎవ్రీ 1 yearకి ఒకసారి రివిజన్ చేసుకుంటూ దాన్ని రీబ్యాలెన్స్ చేసుకుంటూ దాన్ని ఆప్టిమైజేషన్ చేసుకుంటూ ఉండాలి. ఎక్సెల్ షీట్ల మీద లెక్కలు క్లియర్గా ఉంటాయి, బట్ రియల్ టైంలో అలా ఉండదు. మనం ఏమనుకుంటామంటే స్టాక్ మార్కెట్ అంటే ఇయర్లీ నిఫ్టీలో పెడితే యావరేజ్ మీద మనకి 12% వచ్చింది కదా అనుకుంటాం, రూపాయి వడ్డీ గిట్టుబాటు వద్దు అనుకుంటా ఉంటాం. యాక్చువల్గా అలా లీనర్గా ఎవ్రీ ఇయర్ పోదు. అది నిఫ్టీ ఏం చేస్తే 2-3 years 0 రిటర్న్స్ వస్తుంది. 1 year చార్ట్లన్నీ బ్రేక్అవుట్ అయ్యి నీకు 30% దాకా వచ్చేస్తుంది. ఆ 30% నీ యావరేజ్ చేస్తే 3 years కలిపి నీకు వచ్చిన 12 అనమాట. అట్లా పోతుంది తప్ప మార్కెట్ మామూలుగా పోతుంది. అందుకని అప్పుడప్పుడు మీరు ఎవ్రీ 1 yearకి 2 yearsకి ఒకసారి రీబ్యాలెన్స్ చేస్తూ ఉండాలి అండ్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఉండాలి. అట్లా ఫ్యూచర్లో లైఫ్ స్టైల్ ఎంత ఖర్చు అవుతుంది అనేది మీరు ముందే విజువలైజ్ కనుక అవ్వగలిగితే కరెంటు మీ దగ్గర ఉన్న
పొజిషన్ ఏంటో తెలుసుకోగలిగితే దాని తగ్గట్టు మనం ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. అన్ఫార్చునేట్లీ చాలా మంది ఇండియన్ సొసైటీలో ఏంటంటే అసలు వాళ్ళు రిటైర్మెంట్ అనే థాటే రాదు వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు వచ్చే డబ్బులు ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి సరిపోవట్లేదు. ఒకవేళ ఆశ ఉన్నా సరే డబ్బులు చాలినప్పుడు ఇంకెందుకు అని చెప్పేసి వాళ్ళు లెక్కలేసుకోరు. అంటే చాలా మంది మనీతో డీల్ చేయాలని చాలా భయపడతారు. మనీ ఉంటే దగ్గర ఎక్కడ బయటికి పోద్దో, ఎవరు వచ్చి అప్పులు అడుగుతారో, ఉన్న కానించి మన మీద మనకు నమ్మకం ఎలా ఖర్చు పెట్టుకోవచ్చు అలా అనుకుంటారండి. అందుకని ఇండియాలో ఎక్కువ మంది ఏంటంటే మనీ రాను లేదు, ఇంకొంచెం అప్పు చేసి పక్కన ఒక ఇల్లు కొంటారు, దాన్ని రెంట్కి ఇచ్చేసి ఆ వచ్చిందంత హ్యాపీ ఫీల్ అవుతుంటారు. అంతే తప్ప ఈ డబ్బుని ఆప్టిమైజేషన్ చేసేసి ఎక్కువ డబ్బులు సంపాదిద్దాం థాట్ ఎవరికి ఉండదు. ఎందుకంటే మనీతో డీల్ చేయాలంటే భయం, మనీతో డీల్ చేయాల్సి ఎక్స్పీరియన్స్ లేకనమాట. బట్ గుర్తుపెట్టుకోండి, మనీతో ఎంత ఎక్కువ మల్టిప్లికేషన్ చేస్తే మీకు అంత బెటర్. సో అదే టైంలో సేఫ్టీ ఉండాలా, లిక్విడిటీ ఉండాలా, మనీ ఎక్కువ గ్రో అవుతూ ఉండాలి. ఈ 3 ఆబ్జెక్టివ్స్ ఫుల్ఫిల్ అవ్వాలి తప్ప సేఫ్టీకి మనం వెళ్ళకూడదు అనమాట. కాబట్టి మీరు ఇప్పుడున్న స్టేటస్, ఫ్యూచర్లో ఎంత డబ్బు సంపాదించబోతున్నారు అనేది, ఎంత మిగిలించబోతున్నది అనేది, రిటైర్మెంట్ గోల్ కల్లా రీచ్ అవుతున్నాం లేదా ప్రతిసారి మనం రివిజన్ చేసుకుంటూ పోవడం ద్వారా మీకు వస్తుంది. ఇవాళ రిపోర్ట్ ఏంటంటే రిటైర్మెంట్ క్యాలిక్యులేట్ అని గూగుల్లో కొడితే వస్తుందండి. అక్కడ మీరు డేటా ఫిల్ చేయండి, ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయగలుగుతారు అండ్ ఎంత టాప్అప్ చేస్తూ ఉంటారు ఎవ్రీ 1 year ఆ 2 years తర్వాత నుంచి, ఇన్ఫ్లేషన్ ఎంత, రియల్గా ఎంత గ్రో అవుతుందో మనం చూసుకోవచ్చు. సింపుల్ చెప్పాలంటే లేదు, మనిషికి మంత్ యావరేజ్ మీద జాబ్ రాగానే 25 ఏజ్లో జాబ్ వచ్చింది అనుకున్నాం, 5,000 పక్కన పెట్టుకుంటూ పోతే సారండి, ఏ గొడవ లేకుండా రిటైర్మెంట్ కల్లా మంచిగా 5 కోట్లతో మంచి ఫండ్ క్రియేట్ చేసుకోవచ్చు. అంటే సార్ ఫైనల్ రిటైర్మెంట్ ప్లానింగ్ ప్రాసెస్లో చేసే మిస్టేక్స్ ఏముంటాయి జనరల్గా? మిస్టేక్ అంటే ఎక్కువ మంది ఏంటంటే ఇన్ఫ్లేషన్ కన్సిడర్ చేయదు. కన్సిడర్ చేయకుండా అప్పుడు కూడా ఈ ₹1,00,00,000 సరిపోతుంది కదా అనుకుంటారు. నిజం చెప్పాలంటే కరెంట్ సొసైటీలో బతకడం కష్టం, మిగిలించడం ఇంకా కష్టం. కోటి గురించి ఆలోచించడం అతే అనిపిస్తుంది. బట్ అన్ఫార్చునేట్లీ ఖర్చులు పెరుగుతున్నాయి కదా. ఖర్చులు ఒకప్పుడు హైదరాబాద్లో జనప్రియ అపార్ట్మెంట్ ఇల్లు కొంటాం గగనం, అప్పట్లో 2 లక్షలకు వచ్చేది. సింగిల్ బెడ్రూమ్ లైఫ్ స్టైల్ అండ్ 500 ఎస్ఎఫ్టీ అంటే ఎంత పెద్ద ఇల్లు ఏం చేసుకుంటావు అంటున్నారు. ఇప్పుడు బాత్రూమ్స్ ఉంటున్నాయి 500 ఎస్ఎఫ్టీ కదా. అంటే ఇప్పుడు ఇల్లు అంటే ఒక 2000 ఎస్ఎఫ్టీ కదా. దాని మీనింగ్ మారిపోయింది కదా. మనం అప్డేట్ అవ్వాలి. అందుకని ఫ్యూచర్లో కూడా లివింగ్ కాస్ట్ పెరగబోతుంది, మనం అప్డేట్ అవ్వాలి. ఎంత పెరగబోతున్నది, హెల్త్ కాస్ట్ పెరగబోతుంది, ఫుడ్ కాస్ట్ పెరగబోతుంది, అన్నిటి కాస్ట్ పెరగబోతుంది. కాబట్టి దాని తగ్గట్టు మనం ఇప్పుడు రెడీ అవ్వాలి. ఆ లైఫ్ స్టైల్కి మనం ఇప్పటి నుంచి రెడీ అవ్వాలి. ఇండియన్ సొసైటీలో ఏంటంటే మన కిడ్సే మన ఆస్తులను అని చెప్పేసి మనీ అంతా వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేస్తారు. ఎడ్యుకేషన్కి, వాళ్ళ చదువులకి, వాళ్ళ సెటిల్మెంట్కి. ఈలోపు వాళ్ళు మన లైఫ్ స్టైల్ వాళ్ళది కాదు, వాళ్ళు 20-30లో 20-40లో ఉన్నారు కదా. అప్పటికల్లా సొసైటీలో ఏదో ఒక ఇష్యూస్ వస్తాయి, ఎక్కడో సార్ సెటిల్ అవుతారు. వాళ్ళ ఇష్యూస్ షార్ట్అవుట్లోనే వాళ్ళ టైం పట్టిద్ది. మనల్ని పట్టించుకున్నంత టైం వర్క్ వాళ్ళకి ఉండదు. అందుకని ఎవరి రిటైర్మెంట్ ప్లానింగ్ వాళ్ళే చూసుకోవాలండి. అందుకని కిడ్స్కి అవసరం చేయడం కాదు, మనం ఖచ్చితంగా రిటైర్మెంట్ కోసం ఎవ్రీ మంత్ ఎంతకంత తీసి పక్కన పెడతా ఉండాలి. పక్కన పెట్టుకుంటే డబ్బులు తీసుకోవచ్చు. సింపుల్ నేను చెప్పాను కదా, మీరు మంత్లీ 5,000 పెట్టుకుంటే 20 years చాలు, మీకు మన డబ్బులు 2 crores తయారవుతుంది. ఆ డబ్బుల నుంచి ఎవ్రీ మంత్ మనం 6% విత్డ్రాల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.